బ్లాగ్స్ ఎవరు చేస్తారు బ్లాగ్స్? కృతాంష్. థ్యాంక్స్ కృతాంష్. విజయ్ దేవరకొండ, రష్మిక. రష్మిక ఎవరు? పుష్ప దగ్గర ఉంటారు. పుష్ప దగ్గర ఉంటుందా? పుష్ప దగ్గర ఉంటుంది రోయ్, విజయ్ దేవరకొండ దగ్గర ఉంటుంది. కొడతాడు రోయ్ నిన్ను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. ఇప్పుడైతే మేము హైదరాబాద్కి అయితే బయలుదేరినాము విజయ్ దేవరకొండ గారిని కలవడానికి. సడన్గా మాకైతే కాల్ వచ్చింది. ఇంకా అనుకోకుండా కాల్ రాగానే మేమైతే బయలుదేరిపోయినాం. రేపు అంటే మే 9th రోజు ఆయన బర్త్డే సందర్భంగా మాకు ఆయనని మీట్ అయ్యే ఛాన్స్ అయితే వచ్చింది. సో మేమైతే ఇంకా బయలుదేరినాము. మస్తు హ్యాపీగా ఉన్నాము. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు అనుకోలేదు ఇలా వెళ్తామని. ఆగమాగం వచ్చేసినాం మొత్తం. మా ఫేసులు చూసిర్రా? హ్యాపీ హ్యాపీ ఈ అను నీ పన్ను చూపి. ఫుల్ హ్యాపీ. ఈ హ్యాపీనెస్కి అంతా కారణం మీ అందరి సపోర్ట్ వల్లే. కృతిక్ వేసిన డ్రాయింగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కువ మంది రీచ్ అయ్యేలాగా చేసి చాలా మంది షేర్ చేశారు. ఇంకా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోకి సపోర్ట్ చేసిన అందరికీ మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు అయితే మేము అక్కడి వరకు అయితే వెళ్ళగలుగుతున్నాము. నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. విజయ్ దేవరకొండ గారిని మేము ఎలా కలిసాము ఏంటి అనేది అన్ని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మా కృతిక్ ఫస్ట్ టైం వేసిన విజయ్ దేవరకొండ అలాగే రష్మిక గారి డ్రాయింగ్లో అయితే కొన్ని మిస్టేక్స్ అయితే ఉండే. సో మళ్ళీ ఆ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ కొత్తగా ఇంకొక డ్రాయింగ్ అయితే వేశాడు. ఫస్ట్ టైం వేసిన ఫోటోకి సెకండ్ టైం వేసిన ఫోటోకి చాలా డిఫరెన్స్ అయితే తెలిసింది. డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా కృతిక్ అయితే వాడి సైన్ అయితే పెట్టుకుంటున్నాడు ఇక్కడ. ఈ డ్రాయింగ్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా కొత్తగా డ్రాయింగ్ వేసేటప్పుడు అవన్నీ మిస్టేక్స్ అవ్వకుండా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ వేసిన డ్రాయింగ్ పైది, ఇంకా సెకండ్ వేసింది అయితే కిందిది. కార్ లో పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ బంక్ దగ్గర ఆపగానే ఇంకా అక్కడైతే ఒక పెద్ద పెట్రోల్ ట్యాంకర్ అయితే కనిపించింది. మా చిన్నోడైతే అది చూసి మస్తు ఖుషి అయిపోయిండు. దగ్గరికి వెళ్ళి మరీ చూస్తున్నాడు దాన్ని. ఎండ అయితే మస్తు కొడుతుంది. పాపం మా చిన్నోడికైతే కళ్ళు తెరవడానికి కూడా అవ్వట్లేదు ఆ ఎండకి. ఇంకా ఎండ అలానే కొడుతుంది, గాలి కూడా అలానే వస్తుంది. చూడండి ఎంత గాలి వస్తుందో. వచ్చే దారిలో ఎండ అయితే కొన్ని దగ్గరలో అయితే అసలు లేనే లేదు. అయినా కూడా వేడిగా అనిపిస్తుంది క్లైమేట్ అయితే. బిగ్ రెడ్ స్పాట్ అని ఒకటి ఉంటుంది నీడలాగా. దాని లోపల వెళ్ళినాం అనుకో అక్కడ కూడా చచ్చిపోతాం. దాని లోపల ఒక 1000 ఎర్త్లు పడతాయి. ఇక్కడ దీని లోపల ఎర్త్ ఉంది కదా, 1000 పడతాయి దీని లోపల. ఇది మొత్తం గ్యాస్ ప్లానెట్. గ్యాస్ ప్లానెట్ అంటే ఏంటి? ఓన్లీ ఇట్లా ఎయిర్ అవన్నీ ఉంటాయి, నీకు ఏం కనిపించదు. నువ్వు ఒక్కసారి కాలు పెట్టినావు అనుకో లోపలికి ఇంకా వెళ్ళిపోతావు ఇట్లా. ఇదే అన్నిటికన్నా డేంజర్ ప్లానెట్ సోలార్ సిస్టంలో మనకి ఇప్పటి వరకు కనిపించింది తెలుసా? ఎక్కడ ఇప్పటివరకు మనం డిస్కవర్ చేసినది సోలార్ సిస్టంలో ఇదే డేంజర్ ప్లానెట్. బయట కూడా డిస్కవర్ చేస్తారు తెలుసా? ఎర్త్ నుంచి శాటిలైట్స్ పంపిస్తారు. అప్పుడు ఈ యూనివర్స్ బయటికి వెళ్ళి మొత్తం తిరుగుతూ ఉంటాయి, చూస్తాయి ఏమున్నాయి అని. ఓకేనా? అదనా వస్తుందా? ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్, ఇక్కడ సాటర్న్ ఉంటుంది. దీనికి రింగ్స్ ఉంటుంది. కృతిక్ అన్న దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? స్పేస్ గురించా? ఇది బ్లాక్ హోల్. బ్లాక్ హోల్కి ఇక్కడ గోల్డ్ కలర్ ఉంటుంది. ఓకేనా? ఇది బ్లాక్ ఉంటుంది లోపల. నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, తిరిగింది అనుకో చచ్చిపోతాం. ఇక్కడ వరకు అది తిరుగుతూ చచ్చిపోతాం మా చిన్ని. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది, మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది. ఇది ఈ మొత్తం తిరగడానికి, ఇక్కడ నుంచి ఇదంతా తిరగడానికి 365 days అవుతుంది. అంటే 1 year. మేము హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 4 అయింది. ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ 11 o'clockకి ఫ్రెష్ అప్ అయిపోయి విజయ్ దేవరకొండ గారి ఇంటికి అయితే బయలుదేరాము. హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే మేము విజయ్ దేవరకొండ గారి బర్త్డే కదా ఈరోజు అయితే. ఇప్పుడైతే మేము విజయ్ దేవరకొండ గారి ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా చిన్నిగాడు కలుస్తాడంట. కలుస్తా చిన్ని? ఎవరెవరిని కలుస్తావు? విజయ్ దేవరకొండ, రష్మిక. రష్మిక ఎవరు? పుష్ప దగ్గర ఉంటారు.
పుష్ప దగ్గర ఉంటుందా? పుష్ప దగ్గర ఉంటుంది రోయ్, విజయ్ దేవరకొండ దగ్గర ఉంటుంది. కొడతాడు రోయ్ నిన్ను. వెళ్దామా? ఓకే. వెళ్ళేటప్పుడు అయితే మస్తు ఎక్సైటింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తామా అని. ఇది సిటీమా? మేమైతే విజయ్ దేవరకొండ గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా చిన్నోడైతే నన్ను అడిగాడు అనమాట, నేను ఏం సర్ప్రైజ్ తీసుకురాలే కదా, ఈరోజు బర్త్డే కదా, విజయ్ దేవరకొండ గారికి ఏమి ఇవ్వాలి అని అంటే, నీ ఇష్టం అని చెప్తే అప్పటిదప్పుడు ఒక బుక్ తీసి దాంట్లో అయితే హ్యాపీ బర్త్డే అని రాసి ఇంకేదో గ్రీటింగ్ అయితే రెడీ చేశాడు. అసలు ముందే ఒక 2 days బిఫోర్ తెలిసిన ఒక మంచి గ్రీటింగ్ రెడీ చేసేవాడేమో, కానీ ఇంకా టైం లేక మా చిన్నోడైతే ఏదో ఇలా రెడీ చేశాడు. పేపర్ మీద ఏదైనా డ్రాయింగ్ వేసినా లేదంటే ఏదైనా రాసినా దాని కింద అయితే సైన్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోడు. ఇక్కడ సైన్ కూడా పెడుతున్నాడు. మా కృతిక్ వేసిన విజయ్ దేవరకొండ అలాగే రష్మిక గారి ఫస్ట్ డ్రాయింగ్లో అయితే చాలా మిస్టేక్స్ ఉన్నాయని చాలామంది కామెంట్స్ అయితే చేశారు కదా. సో అవన్నీ పాజిటివ్ వేలో తీసుకొని మళ్ళీ కరెక్ట్ చేయడానికి ఇంకొక డ్రాయింగ్ అయితే వేశాడు. దానికి అరౌండ్ 16 hours అయితే టైం పట్టింది. ఇప్పుడు అదే డ్రాయింగ్ని మేము విజయ్ దేవరకొండ గారికి ప్రజెంట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మేము అక్కడికి వెళ్ళేసరికి చాలామంది విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఆయన బయటకు వస్తారో చూద్దామని. ఇంకా మేమైతే ఇంటి దగ్గర వరకు అయితే వెళ్ళి ఒక వీడియో అయితే తీసుకున్నాను. పాపం మా చిన్నోడికేమో బాగా ఎండ కొడుతున్నందువల్ల ఆ ఎండకి ఐస్ అయితే ఓపెన్ చేయలేకపోతున్నాడు. విజయ్ దేవరకొండ గారికి 2 dogs ఉన్నాయి కదా, సో దాంట్లో ఒకటి ఇదన్నమాట. దీని పేరు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాన్స్ అయితే ఫ్లెక్సీలు పట్టుకొని విజయ్ దేవరకొండ గారి కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని. మా చిన్నోడు కూడా రెడీగా ఉన్నాడు ఆయన రాసిన విషెస్ విజయ్ దేవరకొండ గారికి చూపించడానికి. ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. ఫైనలీ విజయ్ దేవరకొండ గారు అయితే బయటకు వచ్చేసారు. మేమైతే విజయ్ దేవరకొండ గారి ముందే నిలబడ్డాం అనమాట. ఇంకా మా చిన్నోడు హ్యాపీ బర్త్డే విజయ్ దేవరకొండ అన్న అంటే థ్యాంక్స్ రా అని కూడా చెప్పారు. రష్మిక గారి పక్కన నిలబడింది కదా, తనైతే వాళ్ళ ఓన్ సిస్టర్. మీలో చాలా మంది చూసే ఉంటారు వాళ్ళ మ్యారేజ్ వీడియోస్ లో. శారీ కట్టుకున్నారు కదా, తనైతే విజయ్ దేవరకొండ వాళ్ళ అమ్మ. తర్వాత ఆంటీ అయితే కిందికి వచ్చి అందరికీ స్వీట్స్ అయితే ఇచ్చారు. ఇంకా మమ్మల్ని కూడా పిలిచారనమాట కలవడానికి. ఇప్పుడైతే మేము కలవడానికి అయితే వెళ్తున్నాము. మేము కలవడానికి హెల్ప్ చేసిన గౌస్ గారికి, చరణ్ గారికి, అలాగే రమేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము లోపలికి వెళ్ళి బయటికి వచ్చేంత వరకు వీడియో అయితే వాళ్ళ పర్సనల్ కెమెరామ్యాన్ అయితే తీశారనమాట. ఇంకా మేమైతే అంతా షూట్ చేయలేకపోయాము మా మొబైల్లో. కొన్ని క్లిప్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. మేము ఒక 10 minutes అయితే అక్కడ ఉన్నాము. ఇంకా మా కృతాంష్ కూడా ఆయన రాసిన బర్త్డే విషెస్ అన్నీ చూపించాడు. ఏంద్రా నీ పేరు? కృతాంష్. పేరు పెట్టింది.
ఎక్కడ సైన్ చేయాలి కృత ఆటోగ్రాఫ్ కదా ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ ఇక్కడేనా నీ పేరు రాస్తారు ఓకేనా అన్న పేరు వద్దా థ్యాంక్స్ కృతాంశ్. కేకే క్రియేటివ్ బ్లాగ్స్ ఎవరు చేస్తారు బ్లాగ్స్? ఇది కూడా మీరేసిందా? నాకైతే ఆ మూమెంట్లో చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది. మా కృతిక్ అంత కష్టపడి వేసిన డ్రాయింగ్కి రిజల్ట్ ఇదనమాట. దీని అంతటికి కారణం మీ అందరి సపోర్ట్ వల్లే. ఫస్ట్ వేసిన డ్రాయింగ్కి 16 అవర్స్ టైం పట్టింది, మళ్ళీ దీనికి కూడా 16 అవర్స్ అయితే టైం పట్టింది. అయినా కూడా మా కృతిక్ ఎక్కడ విసుక్కోకుండా చాలా బాగా వేశాడు. ఇప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి, అయినా కూడా వాడి బెస్ట్ అయితే ట్రై చేశాడు. స్పెషల్ థ్యాంక్స్ అయితే విజయ్ దేవరకొండ గారికి, ఎందుకంటే కృతిక్ రీల్ చూసి మమ్మల్ని కలిసినందుకు, మా కృతిక్ విష్ ఫుల్ఫిల్ అయినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే చాలా ప్రౌడ్గా కూడా ఉంది ఒక మదర్గా. మేమైతే ఒక 10 మినిట్స్ పాటు విజయ్ దేవరకొండ గారి దగ్గర అయితే ఉన్నాము. చాలా ఫ్రెండ్లీగా చాలా క్లోజ్గా మాట్లాడారు. ఫస్ట్ టైం అయినా కూడా ఫస్ట్ టైం కలిసిన ఫీలింగ్ అయితే మాకు ఎక్కడా కలగలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ గారు. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మా కృతిక్ విష్ ఫుల్ఫిల్ చేసినందుకు. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.